ప్రైజ్ ద లార్డ్. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. అవును, ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ కాలంలో సాధారణమైనటువంటి మనుషులు వారికి బాగా నచ్చినటువంటి విషయాలను వారు తమ చేతుల మీద చెక్కుకునేవారు. ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి విషయాలను జ్ఞాపకంలో ఉంచుకున్నట్టు కొరకై వారు చెక్కుకునేవారు. అయితే వారు సాధారణమైనటువంటి మనుషులు, కానీ సర్వోన్నతమైన దేవుడై ఉండి కూడా ఆయన నిన్ను తమ చేతుల మీద చెక్కుకొని ఉన్నాడు. ఎందుకొరకనంటే నువ్వు బాగా నచ్చిన వ్యక్తివి కనుక నిన్ను ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడం కొరకే ఆయన తన చేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాడు. అందుకనే అంటాడు, నీవు నన్ను విడిచినా నేను నిన్ను విడువను, ఎడబాయను అని. అవునవును, ఆయన నిజంగా మనల్ని ఎడబాయనటువంటి దేవుడు. మనం ఎంతగానో పాపంలో ఉన్నప్పటికీ ఆయన పరమును విడిచి మన కొరకి దిగి వచ్చి భూమి మీద కల్వరిశిల్లో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. ఇంత చేసిన దేవుడు నిన్ను చేయవిడిస్తాడా? ఆయన ఎప్పటికీ చేయవిడవడు. అందుకనే భయపడొద్దు, దిగులు పడొద్దు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఉన్నతమైన కృపతో నిన్ను దీవించడానికి ఆయన నిజంగా సమర్థుడు, నమ్మదగినవాడు. గాడ్ బ్లెస్ యూ.